హాయ్ అండి, ఈరోజు హైదరాబాద్ ఫేమస్ ఎగ్జిబిషన్ నాంపల్లికి వచ్చాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఎగ్జిబిషన్ అనమాట. ఈ సందడిని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గో టు అవర్ వీడియో. హాయ్ గైస్, ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్కి వస్తున్నాం. అవును గైస్, ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఉంది నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర, అక్కడ సర్కిల్ దగ్గర. ఇక్కడ మాకు ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి, పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళడానికి మినిమం 30 minutes పట్టిందనమాట. అంత ట్రాఫిక్ ఉందనమాట. అసలు ఒక్క వెహికల్ కూడా మూవ్ అవ్వట్లేదు అనమాట, అంత స్లోగా వెళ్తున్నాయి. ఇంకా జనాలు కూడా చాలా ఎక్కువ అయ్యారనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంత ట్రాఫిక్ లేకుండే అనమాట. నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్ళానంటే మళ్ళీ ఇప్పుడే అనమాట వెళ్ళడము. ఇక్కడ చూస్తున్నారు కదా బుర్జు, దీన్ని ఎగ్ మినార్ కూడా అంటారు. దాని పక్క గల్లీలో అనమాట మనం పార్క్ చేసేది. అక్కడ MGM గర్ల్స్ హాస్టల్ అనమాట, గవర్నమెంట్ది. మాకు ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ అంతా డౌన్ అయిపోయింది అనమాట. పార్కింగ్ దగ్గర వెయిట్ చేసి ఇంకా ఆ మూడ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి అన్నట్టు అంత అనిపించింది అనమాట. ఇప్పుడు టైం 7:30 అవుతుంది అనమాట. మనం ఇక్కడ పార్కింగ్ చేసిన దానికి నడవడానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి 1.5 kilometers ఎక్కువనే ఉంటుంది. ఇంకేం చేస్తాను, నడుచుకుంటూ వెళ్ళడమే, అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం. ఇంకా బయటనే చాలా ఉన్నాయన్నమాట మనకి బొమ్మలు, ఇంకా హోమ్ డెకర్స్ అన్నీ బయట చాలా బాగా అనిపించినాయి అనమాట. అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ బయట అనమాట. అసలు ఈ జనాలను చూస్తే అసలు వెళ్తామా లోపలికి అని అనిపించింది. ఇంక ఇవన్నీ చైన్స్ 100 rupees అనమాట, బాగున్నాయి. ఇంక ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవి 250 అనమాట. పేరు కాదు, ఒకటి 250, పేరు అయితే 400. అలా అన్ని రేట్స్ కనుక్కుంటూ వెళ్ళాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు కొనుక్కోవచ్చు కదా తక్కువ ఉంటాయి అని చెప్పేసి. ఇంక ఇక్కడ బ్యాగ్స్ వచ్చి 100 rupees నుంచి స్టార్టింగ్ అనమాట. ఇంకా అలా చూస్తూ లోపలికి వెళ్ళామన్నమాట. పిల్లల నవ్వులు, జనాల సందడి, రంగురంగుల స్టాల్స్తో స్టార్ట్ చేయబోతున్నాము ఇప్పుడు. ఇక్కడ పక్కకే లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ భూలక్ష్మమ్మ టెంపుల్ ఉంటుంది. మీలో ఎంతమంది చూసారు ఈ టెంపుల్ కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ చిల్డ్రన్ అబోవ్ 5 years నుండి టికెట్ అనమాట 50 rupees అనమాట. పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా 50 rupees అనమాట, అబోవ్ 5 years. ఇంకా లోపలికి వెళ్ళగానే బెడ్షీట్స్ అవి ఇవి కనిపించినాయి అనమాట. బెడ్షీట్స్ అయితే బాగున్నాయి, తీసుకోవచ్చు. 1000కి 300 కానీ మాకు అంత వర్త్ అనిపించలేదు. అవి ఎక్కువ రేట్ పెడితే అయితే బాగుంటాయి, కాకపోతే మాకు కొంచెం గజిబిజి అయిందనమాట. ఇంకా ముందు చూద్దాం, ఇంకా వెరైటీస్ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాము. ఇంక ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాడు కదా, అవి 1000కి 3 అనమాట బెడ్షీట్స్. ఇంక ఇక్కడ కుర్తాస్ 350 నుండి స్టార్టింగ్ అనమాట. బ్యాంగిల్స్ 100 rupees సెట్, బాగున్నాయి. ఇంక ఇక్కడ అన్నీ మిక్సింగ్ అనమాట, అన్నీ ఉన్నాయి. అరేంజ్మాల్ సామాన్లు, మన డ్రై ఫ్రూట్స్, అంతేందుకు జిందా తెలిసి మా స్టాలే పెట్టారనమాట ఇక్కడ. అసలు మాకు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో అసలు ఏం అర్థం కాలేదు, వెళ్తూ ఉన్నాం అంతే జనాలతో. ఈ కార్పెట్ గెస్ చేయండి ఎంత ఉంటుంది. ఇది వచ్చి 2500 అనమాట ఇక్కడ. ఇంక ఇక్కడ బాగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇది ఒకటే ప్లేస్ ఉంది, సుఖ్ సాగర్ బండారు, చాట్ బండారు. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ దొరుకుతాయి, కాకపోతే వెయిటింగ్ టైమే చాలా ఎక్కువ ఉంది. 30 minutes టైం పట్టింది మాకు టిఫిన్ రావడానికి. వెయిట్ చేసాం, ఏం చేస్తాం ఇక.
ఇంక ఇక్కడ ఇంటీరియర్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, కాకపోతే కాస్ట్లు కూడా ఎక్కువ అనిపించినాయి అన్నమాట. ఇంక ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉందో సెట్ చేశారనమాట పిల్లలకి చూపించడానికి. నాకు ఇక్కడ చిన్న క్రో అండ్ అది పాట్ ఉంది కదా, అది చాలా బాగా నచ్చింది. అడిగితే 700 చెప్పింది. ఇంక ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ స్టార్టింగ్ వచ్చేసి 500 అనమాట. ఇవన్నీ ఎట్లా అంటే మంచి క్లాతే అనమాట అన్నీ. ఇవన్నీ సిల్వర్ ఆర్నమెంట్స్ చాలా ఉన్నాయి అసలు ఇక్కడ. అలాంటివి పల్స్ మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ వెరైటీస్. ఇక బయటికి పోవాల్సిన అవసరం లేదు, అన్నీ కొనుక్కోవాలన్నప్పుడు ఇక్కడికి రావాలి. వెరైటీ ఆఫ్ కోరల్ డిజైన్స్ అన్నీ బాగున్నాయి, కాకపోతే చూపించడానికి జనాలు అడ్డు వస్తున్నారు. ఇంకా మాకు ఇక్కడ ఏం కొనాలో ఏం చూడాలో కూడా అర్థం కాలేదు. మనము ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేస్తాము, ఫ్యామిలీతో పోతే అది వద్దు ఇది వద్దు అంటారనమాట. అందుకే ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే బాగా ఎంకరేజ్ చేస్తారు, నీకు ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పడం వల్ల మనం ఎక్కువ షాపింగ్ చేస్తాము. అదే ఇంట్లోతో పెడితే ఇవన్నీ కొంటావు ఆడ వాడేస్తావు అని చెప్పేసి అంటారనమాట. మనకు కూడా కొనబుద్ధి కూడా కాదనమాట. నేను మళ్ళీ నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్తో వెళ్ళాలని అనుకుంటున్నాను. చూద్దాం కుదురుతుందో కుదరదో. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు నాట్ ఫర్ సేల్ అనమాట. మనం టోకెన్ తీసుకొని అమౌంట్ పెట్టి ఆ రింగ్ ఆ బొమ్మల మీద వేయాలన్నమాట. ఆ రింగ్ పడదు, మనకు రాదు. ఇంక ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గార్లాండ్స్ అనమాట, చాలా బాగున్నాయి. 250 సెట్ నుంచి స్టార్టింగ్ అనమాట. ఇంకా అది మనకి ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా 400 600 నుండి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట. చూడ్డానికి న్యాచురల్గా అనిపించినాయి, మంచిగా ఉన్నాయి. ఇంక ఇక్కడ నీలోఫర్ కేవ్ సెట్ వేసాడు. ఇంక ఇక్కడ బ్రూమ్ స్టిక్ తన యూట్యూబ్లో కూడా ఊడ్చి చూపించింది కదా, చాలా వైరల్ అయినాయి ఆ వీడియోస్. 350 అనమాట ఒక్కటి. టైం 9:45 అవుతుంది. ఇంకా మేము సక్సెస్ఫుల్గా ఏమీ కొనుక్కోకుండా వెళ్తున్నాం అనమాట ఇంటికి. ఎందుకంటే అసలు ఈ జనాలను చూసి అవి పట్టుకొని అంత దూరం నడవాలం అవసరమా, సేమ్ రేట్స్ ఉంటాయి కదా బయట కూడా అని చెప్పేసి ఏం కొనుక్కోలేదనమాట. ఇంకా పార్కింగ్ ఒకటి చూసుకోవాలన్నమాట. మేము పార్క్ చేసింది పార్కింగ్ 2లో. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయండి. అంతే అండి ఈరోజు మన వీడియో. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.